హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కొర్రలతో దిబ్బ రొట్టె చేయబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీకి మనం ఏం చేయాలంటే 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి, తర్వాత 1 కప్పు కొర్రలు తీసుకోవాలి. నేను ఇక్కడ గుండు మినప్పప్పు తీసుకుంటున్నానండి, మీకు కావాలంటే పొట్టు మినప్పప్పు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు కొర్రలు తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ రెండు కలిపేసి ఇలాగా మనము ఒక 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. ఓకే, సో మనము ఈ కొర్రలును మినపప్పు నానబెట్టుకునే ముందు మనం చక్కగా ఇలా కడుక్కోవాలి. కొర్రల్లో చాలా మట్టి ఉంటుందండి, రాళ్ళు ఉంటాయి. సో మీరు అవన్నీ బాగు చేసుకొని ఇదిగోండి రెండింటిని ఇలా కలిపేసి చక్కగా కడుక్కోండి. నేను ఇవి కడుక్కున్నాను చక్కగా. ఓకే, కడుక్కున్న తర్వాత వీటిల్లో మనం వాటర్ పోసి ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత ఒక 5 అవర్స్ దాకా వీటిని ఇలాగా నానబెట్టేద్దాం. నానబెట్టేసిన తర్వాత మనము వీటిని రుబ్బుకుందాం. ఓకే, సో కొర్రలు ఎక్కువ టైం పడుతుంది నానటానికి. సో మనం 5 అవర్స్ వరకు మనం ఇవి నానబెట్టుకోవాలి. సో ఇలాగా దీనికి చక్కగా ఒక మూత పెట్టేసుకొని ఇలాగా నానబెట్టేసుకోండి. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి కదా. ఓకేనండి, దాదాపుగా నేను 5 అవర్స్ అన్నాను కానీ నాకు ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు 7 అవర్స్ దాకా ఇవి నానే ఉన్నాయి. పర్వాలేదు, 8 అవర్స్ దాకా మనం కొర్రలు నానబెట్టుకోవచ్చు. 5 అవర్స్ మినిమమ్, మ్యాక్సిమం మీరు 8 to 9 10 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇవి రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు ఇవి మిక్సీ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మనం రుబ్బుకున్న పిండి ఇలా ఉంది. నేను ఇలా అంటుంటే చూడండి. ఓకే, సో కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి, బాగా జోరు చేసుకోకండి ముందే. ఓకే, రుబ్బిన పిండిని ఇలా అట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఏం చేయాలంటే దిబ్బ రొట్టెకి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మనం మిక్సీ చేద్దాం. ఇదిగోండి కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు కూడా వేసాను. ఇలా వేసి మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మనం రుబ్బి పెట్టుకున్న మిక్చర్ ఇలా అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఈ పిండిలో కలిపేద్దాం. అమ్మా 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 చిట్తల్లి ఎవనా. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో ఇలా వేసేసిన దాన్ని ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కారం అదంతా అడ్జస్ట్ చేసుకొని మనం ఇప్పుడు దిబ్బ రొట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాం. ఓకే ఓకే కొంచెం వంట సోడా వేసుకోండి, పించ్ అంతే. ఓకే, ఉబ్బుతుంది చక్కగా. దీన్ని ఏమి మనము ఒక 2-3 అవర్స్ అలా ఉంచుకోవటం అలా ఏం అక్కర్లేదు. ఇన్స్టెంట్గా వేసేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి. మా ఇంట్లో కొంచెం ఘాటుగా కావాలన్నారని నేను కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. మీరు కొంచెం రెడ్యూస్ చేసుకోండి, అంటే మీ మిక్స్చర్లో మీరంతా అడ్జస్ట్ చేసుకోండి, మీకు అనుగుణంగా మీరు కస్టమైజ్ చేసుకోండి. ఓకే, ముందు ఇలా ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ అయితే బెటర్ అండి, ఎందుకంటే కింద అంటుకుంటుంది కదా. నాన్ స్టిక్ అయితే తొందరగా కూడా వస్తుంది. బాగా గ్రీస్ చేసుకోండి, కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది బాగా హెల్దీ ఫుడ్ అండి, బలం ఇచ్చే ఫుడ్ ఇది. పైగా మనం కొర్రలు వాడాం కదా, ఇంకా బలమైన ఫుడ్ ఇది. కొంచెం తింటే చాలు, మీ పిల్లలకి ఈవినింగ్ దాకా ఆకలేదు. ఒక ముక్క ఇవ్వండి, చాలా సరిపోతుంది అసలు. ఓకే, సో ఇందులోన మనం ఈ పిండిని వేసేద్దాం. చూడండి నేను ఎలా కలుపుకున్నానో, కొంచెమే జారుగా కలుపుకున్నాను, బాగా జారుగా చేసుకోకండి. ఓకే, సో ఇది నిదానంగా ఉడుకుతుంది. ఇది టైం తీసుకుంటుంది, ఒక 20 minutes 30 minutes దాకా టైం తీసుకుంటుంది. నిదానంగా మీరు దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేయండి. ఓకే, కావాలంటే చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి, అన్ని వైపులకి చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా పెనం మీదంతా నేను దిబ్బ రొట్టె పెట్టేశాను. నేను సిమ్లో పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేయండి. కావాలంటే మధ్యలో మనం ఒక చిన్న గ్లాసు గిన్నె పెట్టుకుందాము సెంటర్లో ఉడకటానికి.
చూడండి చక్కగా హోల్స్ అలా పడ్డాయి కదా, చక్కగా ఉడకటం మొదలుపెట్టింది. సిమ్లోనే పెట్టుకోండి. సెంటర్లో కూడా బాగా ఉడకాలంటే మీరు ఇలా ఒక గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్లో వాటర్ పోసుకొని మీరు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఒక 20 to 25 minutes తప్పకుండా పడుతుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. నేను దీనిపైన మూత పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇంకా అవ్వాలి. పైన మనకి ఇంకా కొంచెం పిండి పిండిగా ఉంది. ఇదిగోండి ఇలా టచ్ చేసి చూస్తే పిండి అంటట్లేదు కానీ ఇంకా అవ్వాలి. ఓకే, సో ఇంకా సేపు పెడదాము, ఇంకొక 5 minutes. ఓకే, ఇప్పుడు కొంచెం అయిపోయింది. సో ఈ గ్లాస్ జాగ్రత్త, కాలుతుంది. నిదానంగా దీన్ని బయటికి తీసేయండి. ఓకే, సో ఒక పక్క నేను ఓకే దీన్ని జాగ్రత్తగా మీరు అవతల వైపుకి తిప్పుకోండి. వావ్, సచ్ ఎ కలర్, యు నో. చూసారా ఎంత చక్కగా వచ్చిందో మన దిబ్బ రొట్టి. ఓకే, కొర్రల దిబ్బ రొట్టి. దీన్ని అవతల సైడ్ కూడా ఇంతే కలర్ వచ్చేలాగా మీరు దీన్ని కాల్చుకోవాలి. ఆసమ్ కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ ఎడ్జెస్లోనే వేయండి. అప్పుడు ఆ కింద ఉన్నది ఉడుకుతుంది అన్నమాట. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, జస్ట్ 1 or 2 spoons వేసుకుంటే సరిపోతుంది. ఓకే, wow. Really awesome looking. ఓకే, సో ఇది 2 పక్కల కాలింది. నేను మీకు తీసేసి చూపిస్తాను కట్ చేసి. ఓకే, ఇప్పుడు మనం దిబ్బ రొట్టె అయిపోయింది. Oh wow, this is really huge in size. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం మనం. So awesome looking. ఓకే, సో ఐ విల్ షో యూ ద అదర్ సైడ్. చూడండి Wow. చక్కగా అయింది కదా. అదర్ సైడ్ కూడా It looks like a donut, mummy. Yeah, it's donut, Nana. Donut. It's ఇండియన్ డోనట్ నానా, ట్రెడిషనల్ డోనట్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. Oh wow. It's nicely done. Yeah, wow. Super. Wait, Shika. Wow, the pizza is cake. Wow, it looks like a Oh pizza. wow, super nicely done, nicely cooked. It's really awesome. Oh wow. ఓకే, ఇలా మీరు ముక్కలు కోసుకొని ఒక్క ముక్క తింటే చాలండి, మీకు ఇంకా ఆకలేదు. I really want to taste it. ఇంకొక Wow. పీస్ కోద్దాము. Yes. So, Shika, this is for me. ఇప్పుడు దీన్ని ఎలా తినాలో మీకు చూపిస్తాను. కాలుతుంది చేపెట్టేస్తాడమ్మా. అందులో ఉంది. ఓకే, సో ఇదేమో నెయ్యి. ఓకే, దిబ్బ రొట్టిని ఎప్పుడు నెయ్యితో తినాలి. మీరు ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్తో తినచ్చండి. ఇదేమో షుగర్తో తినచ్చు, ఇదేమో కారపొడి. ఓకే, సో ఇదేమో హనీ. మీరు చెరుకు పానకంతో కూడా తినచ్చు. అసలు దిబ్బ రొట్టి విత్ చెరుకు పానకం మంచి కాంబినేషన్. బలం, మీ పిల్లలకి బలం కావాలంటే కంపల్సరీ ఇలాంటి బలమైన ఆహారం పెట్టండి. ఇప్పుడు మేము టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో జెన్యూన్గా మీకు చెప్తాం. ఓకే, Okay, it's so hot. It's pretty hot. Yeah, I'm eating with honey. మీరు కావాలంటే కొర్రల ప్లేస్లో మీరు
బియ్యాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సూపర్ ఆసమ్. ఈ షుగర్ తో తింటాను ఎప్పుడు చూసినా. రియల్లీ నైస్. చెరుకు పానకంతో చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది మమ్మీ. Let me eat with sugar now. చాలా బాగుంది No మమ్మీ. sugar. Wow. కారం పొడితో అదిరిపోతుంది. Wow, this is ghee piece. Oh, awesome. Now this is with karapodi. Finally with karapodi. గట్టిగా తింటే చాలా Oh, wow. బాగుంది. పొట్టిగా కూడా తినేసేయచ్చండి, ఎందుకంటే అన్నీ వేస్తాను కదా ఇందులో, అల్లము. నెయ్యితో చాలా బాగుంది మమ్మీ. సో ఇలా మీరు ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఒక రోజు వరకు మీకు పాడవకుండా ఉంటుంది. మీరు కావాలంటే మొత్తం మినములతో అయినా మీరు దిబ్బరొట్టు వేసుకోవచ్చు, కానీ కొర్రలతోనే సూపర్ ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కి మీ పిల్లలకి ఇదొక్కటి ఇస్తే చాలండి. ఇదొక్కటి తింటే చాలు, మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. ఓకే, సో మీరు కూడా చేసుకొని, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు కాబట్టి మీ పిల్లలు కూడా తింటారని నేను అనుకుంటున్నాను. సో కంపల్సరీ నా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టే లెక్క. అందరూ ఇష్టంగా తిన్నారు కాబట్టి మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. కీప్ వాచింగ్ మై వీడియోస్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తుంటే నా మీద రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిందండి. that I have to give you more quality videos, more genuine videos ani. Thank you for subscribing and keep watching my channel and stay good, healthy ga undandi. Thank you. Bye.